ఏమన్నా అభివృద్ధి జరిగిందా నీకు? గవర్నమెంట్ నుంచి ఏమైనా లాభం పొందినావా? ఏం లేదు. ఏం లేదు. సొంత ఇల్లు కానీ లేదు లేదు ఏం లేదు. పనులు ఎట్లా ఉన్నాయండి? అభివృద్ధి ఏం జరగలేదా? ఏం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు రాష్ట్రంలో మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నావు? జగన్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటా. మాట్లాడతావు సార్, ఏం చేస్తుంటావు? ఏం కూలినాలు లేదు. ఎట్లా పని జరిగింది? ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏం సార్ ఏం చేత కాదు, పని కూడా లేదు. ఆయన ఇచ్చే పింఛను జరుపుకునేది ఏం లేదు. మళ్ళీ ఎవరు రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటున్నావు? ఎవరు బాగా ఇంటుందంటే ఎవరేం చెప్పగలం మనము. ఎవరు నసీబు కొద్ది వాళ్ళు అందరూ పోటీలు పడతారు. ఎవరికి అదృష్టం ఉంటే వాడికి వెళ్తాడు. చంద్రబాబు నాయుడే గెలిచొచ్చు, జగన్కి అంత లేదు, అంత సీన్ లేదు. మేము బేల్దారి పని చేస్తాం. బేల్దారి పని చేస్తుంటారు అంటే ఎక్కువ ఇక్కడ బేల్దారి పని ఎక్కువ చేస్తుంటారు కదా. ఎందుకు పొలాలు లేవా? వ్యవసాయం చేసుకోరా? లేవు ఏం లేవు. ఎట్లా ఉంది ఇక్కడ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏమైనా అభివృద్ధి జరిగిందా మీలాంటి వాళ్ళందరికీ? ఏమన్నా ఏం చెప్తున్నారు? ఏంది లేదు మాకు. ఏం లేదు. ఏమో అంతే, పని చేసుకోవాలా లేకపోతే ఏది లేదు. ఇండ్లు కానీ గవర్నమెంట్ నుంచి అట్లా ఇక్కడ బాత్రూమ్ కూడా ఇలా, బాత్రూమ్ కూడా రాలేదు. 83లో అంటే చూస్తాను టీడీపీని ఇలేదు. మా తల మున్నా కూడా మాకు రూమ్ ఇలే. అడగలేదా మరి మీరు? మేము కొల్ల రాపించినాను, గుణాది కట్టుకోమన్నారు, మళ్ళీ అది ఛాన్స్ చేయలే. ఇంకా అట్లే ఇడిచిపెట్టి ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అన్న? ఏం చెప్తాం సమయం అప్పుడు ఉంటే 83లో అంటే వెళ్ళనే చూస్తున్నాం, ఇంకెవరిని చూడలే. 83లో అంటే వెళ్ళలే, ఈ మా పార్టీ నాయకులు మేము వెళ్ళమే. మాకేంది చేయలే. మధ్యలో వాళ్ళు తినేస్తాడు, ఆయన మేము ఇస్తాంది. మధ్యలో ఎవరు వస్తే బాగుంటుంది అంటే రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? మాకు అబ్బనింటే ఇంక వాళ్ళ మీదే ఉండేది. మేము మాకు టీడీపీ అభిమానమేను. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడుండే ఇది బట్టి టీడీపీ వస్తేనే ఏదన్నా మన ప్రత్యేక రాష్ట్రం అయింది కాబట్టి దాన్ని అభివృద్ధి చెందాలన్నా, పిల్లలు ఏదన్నా బాగుపడాలన్నా, ఎడ్యుకేషన్ పరంగా ఏదన్నా కానీ ఇప్పుడుండే ఇదిలో సీనియర్ నాయకులు లేరు కాబట్టి చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు, అతను వస్తేనే మంచిదని మా అభిప్రాయం. బేల్దార్ పని చేస్తాం అంటే ఇక్కడ అంతే ఎక్కువ బేల్దార్ పని చేస్తుంటారు. ఎక్కువ బేల్దార్ పని మండలంలో ఇక్కడ అనంతపురం జిల్లా వచ్చి బేల్దార్ పని ఎక్కువ ఉంది. అంటే ఎందుకు వేరే వ్యవసాయం చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులు? వ్యవసాయం చేసే వానలు లేవు కదా, వానలు లేవు, పంటలు లేవు సరిగ్గా, అందుకే బేల్దార్ పని కంక్రీట్ పని అంతా చేసుకుంటారు. అంతే. మీకు గవర్నమెంట్ ఇచ్చి ఇండ్లు కానీ ఎట్లా లబ్ధి కానీ పొందినటువంటి పరిస్థితి ఇచ్చినారు, మిషన్లు ఇచ్చినారు, బిల్లులు వచ్చినాయి. పొలం ఉందా ఏమన్నా? పొలం రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ వచ్చింది. లోకల్ ఇంకేమైనా సమస్యలు ఉన్నాయి మీకు? సమస్యలు ఏం లేవు, అన్నీ వచ్చినాయి. సునీతమ్మ గారి పనితీరు ఎట్లా ఉంది ఇక్కడ లోకల్గా? బాగుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఎలక్షన్లు జరగబోతున్నాయి రాష్ట్రంలో, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు అయితేనే మేలు, బాగా చేసిన. మీరేం చేస్తుంటారన్న? బేల్దార్ పని చేస్తాం. ఎట్లా ఉందన్న ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, మన అంతా రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయింది కదా, ఏమైనా అభివృద్ధి జరిగిందా మనకి? అభివృద్ధి ఏం జరిగింది? కష్టం వచ్చింది మనకి. ఇంకా రాష్ట్రం విడిపోయినిచ్చి అభివృద్ధి ఏం జరుగుతుంది? చాలా కష్టాల్లో ఉన్నాం. మనకి డబ్బు తక్కువ, బడ్జెట్ ఏం లేదు. వాళ్ళు చెప్పేదాన్ని హామీలు చేయలేరు. డబ్బు ఉంటే కదా చేసేది, డబ్బులు ఏంది ఏం చేస్తారు చెప్పు, మనకి తెలిసిందేం కదా. ఇంకా ఎట్లా ఉండబోతుంది రాబోయే రోజుల్లో, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అంటారు? మళ్ళీ అది చెప్పలేము, ఎవరు నిర్ణయం వాళ్ళది. మనం ఇంటింటి ఆడి వేళ చచ్చిపోవచ్చు, మనం ఏం చేస్తాం అదంతా. ఒకటే పరిపాలన వస్తుంటే బాగుండదు, వేరే వస్తుంటే పనులు రైతులకి ఏదైనా కానీ కొంత మంచి చెడ్డ జరుగుతుంటాయి. ఆపోజిట్ వస్తుంటే ఒకరి మించి ఒకరు చేస్తారనమాట. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయి ఎంసీ చేస్తున్నాను. ఇట్లా ఒక స్టూడెంట్గా మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారు టీడీపీ ప్రభుత్వం విధానం? టీడీపీ ప్రభుత్వం అంటే చంద్రబాబు చేసేది మాకు తెలియదు, కానీ మా నియోజకవర్గానికి అయితే ఎమ్మెల్యే సునీత ఉంది కదా. ఇంతకుముందు 3-4 అంటే బిఫోర్ 4 years నుంచి అభివృద్ధి ఏం లేదు రాప్తాల్లో. సో ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఇప్పుడు డెవలప్ చేస్తున్నారు, అది కూడా చూడాలి. ఇవి అయితే రోడ్డు ఇల్లు పోయినాయి, దానికైతే మరి వేరే చోట పట్టాలు ఇస్తామన్నారు, అవి కూడా ఎంత మాత్రం చేస్తారో మరి. ఇస్తామంటున్నారు కానీ ఎంత మాత్రం ఇస్తారో తెలియదు. సో ఇప్పుడు డెవలప్ అంటే కొంచెం చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్లు కాబట్టి చేస్తున్నారు. అది కూడా విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి అని చెప్పారు కదా, అది మంచి స్కీమ్ అంటారా? దానివల్ల మంచి స్కీమ్ అయితే బెస్ట్. అది ఇప్పుడు ఈ ఇయర్ అంటే వీళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకే కదా ఇచ్చేది, మరి తర్వాత ఇవ్వడు కదా. మరి వచ్చేది ఒకవేళ జగన్ అయితే నెక్స్ట్ సీఎం జగన్ ఇస్తాడో లేదో తెలియదు. చంద్రబాబు అయితే అట్లే కంటిన్యూ చేస్తాడు అనుకుంటున్నా. మా నిరుద్యోగ వృత్తి మంచిదే, అదేం దాంట్లో తప్పేం లేదు. అందరికీ జాబ్. పవన్ కళ్యాణ్ ఏమైనా ప్రభావం చూపించే ఛాన్స్? పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలియదు,
ఏమో ఎట్లా ఉండబోతుంది సరే రాబోయే రోజుల్లో ఎవరు ఛాన్స్ ఉంటుంది అంటారు ముఖ్యమంత్రి కాక? ముఖ్యమంత్రిగా అయితే ఇన్ని రోజులు అంటే ముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు అయితే రైతులకు అయితేనేమి అదే పేదవాళ్ళకైతేనేమి చాలా బాగుండేది. తర్వాత చంద్రబాబు 2 times సీఎం అయ్యారు కాబట్టి నెక్స్ట్ టైం జగన్కి ఛాన్స్ వస్తే ఎలా చేయబోతాడో మేము కూడా చూడాలండి. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వమే కాబట్టి అప్పటి నుంచి ఉంది కాబట్టి పర్వాలేదు కాదని చెప్పము, కానీ సీఎంకి జగన్కి ఒక ఛాన్స్ ఇస్తే అతను కూడా ఎలా చేస్తాడో చెప్పించి మరి ఆ తర్వాత అంటే ఇంకా 5 ఏళ్ళ తర్వాత అడిగితే ఎవరి ప్రభుత్వం మాందో మేము చెప్పగలం. ఇక్కడ ఏమైనా అభివృద్ధి జరిగిందా లోకల్గా? ఇప్పుడైతే ఏం జరగలేదు. మేము 10 years 12 ఏళ్ళే వచ్చి ఇంతవరకు ఇల్లు లేదు, వాకి లేదు, మనకి ఏం లేదు. దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. అంటే ఇప్పుడు అడగలేదు అధికారంలో ఇల్లు లేదా? ఎవరు అడగలేదు, ఇంతవరకు అడగలేదు. ఫస్ట్ టైం మీరు రావడము. ఎట్లా ఉండబోతుంది సార్ రాబోయే రోజులు? ఎలక్షన్లు వస్తున్నాయి, ఎవరు ముఖ్యమంత్రి అయితే మేలు జరుగుతుంది అంటారు? అది చెప్పనీకి రాదు కదా, చెప్పలేము దాని ఎట్లుంటుందని. మీ అభిప్రాయం ఎట్లా ఉండదు? జనరల్గా వస్తుంటారు టిఫిన్ జగన్కి అందరూ డిస్కస్ చేస్తుంటారు కదా. అది చేస్తుంటారు. మళ్ళీ ఇప్పుడు ఒకసారి జగన్కి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన. పెయింటరా? ఎట్లా ఉంది ఇప్పుడు అభివృద్ధి జరిగింది ఏమన్నా ఇక్కడ రాప్తా నియోజకవర్గం? అట్లా ఏం లేదు సార్, జరగలేదు. బాగానే ఉంటుంది, అంటే బాగానే జరుగుతుంది పని. అందుకే మీకు ఏమైనా ఇండ్లు వచ్చినాయా? లేదు సార్, ఇంకా రాలేదు. ఇక్కడేం లేదు. ఎట్లా ఉందన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి ఏమైనా జరిగింది? జగన్ వస్తే బాగా అవుతుంది. జగన్ వస్తే ఇప్పుడైతే ఓకే, బాగుంది. ఇప్పుడు పనులు బాగున్నాయి ఏమన్నా ఇక్కడ? పనులు ఏం లేవు. ఏం లేవు. మీకే అంటే పొలం ఉంది ఏమన్నా? పొలం లేదు కానీ పని చేస్తారు అక్కడ, పని పెయింటింగ్ పని. ఇల్లు ఏమైనా వచ్చినాయి గవర్నమెంట్ నుంచి? ఒకటి పని వచ్చినాయి, వచ్చినాయి అంటే మనకు డెవలప్మెంట్ లేదు.